డీటెయిల్స్ చూద్దాం. భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్రూంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కారుణ్య మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ ముందు విద్యార్థి సంఘాల నేతలు, కారుణ్య బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్ చైర్మన్ కాంతారావు కారుపై దాడి చేశారు. విద్యార్థులు మొత్తం సమస్యను పరిష్కరించాలి. పోలీసు రైట్. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, అసలు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలేంటి? ప్రస్తుతం వారు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. విద్యార్థి సంఘాలు వారి డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? గాయత్రి, భద్రాచలం మారుతి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం అవుతున్న కారుణ్య నిన్న తెల్లవారుజామున హాస్టల్ బాత్రూమ్ లో అచేతన స్థితిలో పడి ఉంది. ఆ సందర్భంలో హాస్టల్ వార్డెను తోటి విద్యార్థులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16 గంటల తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతి చెందింది. మృతికి కారణాలు నిన్న తెల్లవారుజామున హాస్టల్లోకి గుర్తున్న వ్యక్తి జ్వరపడి ఆమెపై దాడి చేశారంటూ మాత్రానికి విద్యార్థులు ఆరోపిస్తుండగా, హాస్టల్ వార్డెన్ మాత్రం బాత్రూమ్ లో కింద పడటం వల్ల ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి అని చెప్తున్నాడు. దీనిపై కొన్ని అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయంటూ మాత్రానికి విద్యార్థి సంఘాలు నిన్న 10 గంటల మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఏఎస్పీ పరతోజు పంకజ్ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నామని చెప్పారు. ఎట్టకేలకు కారుణ్య రాత్రి 8 గంటల ప్రాంతంలో తర్వాత మృతికి కారణాలు కారకులపై మాత్రం చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు ఉదయం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విద్యార్థి సంఘాలు, కారుణ్య బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా కళాశాల మారుతి నర్సింగ్ కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల వద్ద ధర్నా చేపడుతున్న సందర్భంలోనే కళాశాల చైర్మన్ రేగా కాంతారావు అక్కడికి రావడంతో ఆయన కారులో నుంచి కార్ డ్రైవర్ పై దాడి చేసి అతన్ని కింది దించి అతన్ని పక్కకు పడేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో భద్రాచలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళు అక్కడ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత వివాదం సద్దుమనగా కారుణ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి పడుతుంది. కారుణ్య మృతికి ఎవరు కారకులు, కారుణ్య మృతిపై పలు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నట్టు విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు మొత్తం మాకు ఫిర్యాదు కూడా అందలేదు. ఫిర్యాదు అందని కారణంగానే ఇంతవరకు కారుణ్యకు పోస్ట్ మార్టం కూడా చేయలేదు అంటూ మాత్రానికి ఏఎస్పీ పరతోజు పంకజ్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థిని నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాత్రూమ్ లో అచేతన స్థితిలో పడి ఉన్నది. ఆ సందర్భంలో ముఖము, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ఆ సందర్భంలోనే ముక్కు, నోటి నుంచి కూడా ఆమెకి బ్లీడింగ్ అయిందంటూ మాత్రానికి వార్డెన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన సంబంధించి కారుణ్యను తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంలో అడిషనల్ డిఎంహెచ్ఓ కారుణ్యను సందర్శించిన తర్వాత ఈ కారుణ్య 2-3 అంతస్తుల పైనుంచి పడటం వల్ల పడి ఉంటేనే ఈ స్థాయిలో దెబ్బలు తగులుంటాయి, ఈ స్థాయిలో గాయాలు జరిగి ఉంటాయి అని చెప్పారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళి పూర్తిగా పల్స్ రేటు, బీపీ రేటు కూడా పడిపోయింది. బీపీ, పల్స్ మొత్తం పూర్తిగా పడిపోయింది. పరిస్థితి విషమంగా ఉందంటూ మాత్రం స్థానిక ఏఎస్పీ పరతోజు పంకజ్ కూడా వివరాలను కూడా అందించారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు తరలించాలి, ఈ విషయం కండిషన్ సీరియస్ గా ఉందంటూ కారుణ్యను హైదరాబాద్ తరలించాలి మెరుగైన వైద్యం కోసం అని చెప్పారు. ఆ తర్వాత 6-6:30 గంటల ప్రాంతంలో హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నామంటూ మరొక విషయం కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎట్టకేలకు 8 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా భారీగా ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్క
హాస్టల్లో కూడా కారుణ్య ఉంటున్న హాస్టల్లోకి ఎవరో అర్ధరాత్రి పూట ఎవరో జ్వరబడ్డారు, ఆమెపై దాడి చేశారు. దాడి చేయడం వల్లనే ముక్కు చెవిలో నుంచి నోటి నుంచి రక్తం కారిందంటూ మాత్రానికి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరోపక్క తోటి విద్యార్థులు కారుణ్య తోటి విద్యార్థులు కూడా హాస్టల్లోకి ఎవరు అగంతకులు వచ్చి ఆమెపై దాడి చేశారని చెప్తుండగా హాస్టల్ వార్డెన్ వార్షన్ మాత్రం మరో తిరిగా ఉంది, బాత్రూమ్ లో జారి పడి ఉంది అని చెప్తున్నాడు. కానీ ఈ అన్నిటిపై ఇంతవరకు పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు తప్ప ఈ విషయంలో సుమోటోగా కూడా కనీసం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టకపోవడం, ఆ దిశగా ఎంక్వైరీ చేపట్టకుండా కేవలం కారుణ్య బంధువులు ఎవరైతే ఉన్నారో కారుణ్య కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప మేము ఎంక్వైరీ స్టార్ట్ చేయలేమంటూ మాత్రం పరితోష్ శంకర్ చెప్పిన విషయాన్ని కూడా ఇది గమనంలో ఉంచుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సంఘటన దావనంలో వ్యాపించి భద్రాచలం పట్టణంలో నిన్న సాయంత్రం నుంచి కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఇటు కళాశాల ముందు కూడా తీవ్ర ఆందోళన కూడా విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ మాత్రం కనీసం పోలీసులు పెడిచేవన పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కళాశాల ముందు మాత్రం ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి ర్యాలీగా బయలుదేరి విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు ర్యాలీగా బయలుదేరి కారుణ్య మృతికి కారకులపై శిక్షించాలి, కారుణ్య మృతికి తక్షణమే ఎంక్వైరీ కమిటీ వేసి దానిపై నిగ్గు తేల్చాలి, కళాశాల చైర్మన్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఇలాగనే గతంలో కూడా ఈ ఇద్దరు ముగ్గురు విద్యార్థులను వేధించినట్టు కూడా మరొక రకమైన కొన్ని రకాల ఆరోపణలు కూడా ఈ ఆరోపణలన్నింటినీ కూడా పరిగణన తీసుకోవాలంటూ విద్యార్థి సంఘం నేతలు కుటుంబ సభ్యులు కూడా తెలుస్తున్నారు. మరోపక్క అచేతన స్థితిలో పడి ఉన్న కారుణ్య దగ్గర పడిన ప్రాంతంలో కూడా ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికిందంటూ మరొక వాదన కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా భద్రాచలం పట్టణంలో మారుతి నర్సింగ్ కళాశాలలో కారుణ్య మృతిపై మాత్రానికి అంత మిస్టరీగా చోటు చేసుకుందని చెప్పి మిస్టరీ ఛేదించాలంటే పోలీసులు ఒక అడుగు ముందుకేసి బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని ఎంక్వైరీ చేస్తే కానీ నిజాలు బయటపడవంటూ మాత్రానికి విద్యార్థి సంఘాలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. గాయత్రి, థ్యాంక్ యూ రజనీకాంత్.